శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపులైన ప్రేక్షక మహాశైలకు వందనములు వందనములు వందనములు. మహాభారతంలో ఇప్పటి వరకు జరిగిన కథ. తెలుగులో మహాభారతం రావడానికి కారకులు రాజరాజు నరేంద్రుడు, నన్నయ్య గారి మధ్య జరిగిన సంభాషణ ఉపోద్ఘాతంలో నేను చెప్పి ఉన్నాను. తదుపరి నన్నయ్య గారు దేవతలను ఆరాధించి తెలుగులో మహాభారతం ప్రారంభించడం, నైమిషారణ్యం గురించి వివరణ, సౌనకాది మహర్షులు సత్రయాగం, సూత మహర్షి శమంతక పంచకం గురించి వివరణ చేయుట, ఉదంకోపాఖ్యానాన్ని గురు వైభవంగా ఆయన తెలియపరచుట, సర్పయాగాన్ని ప్రారంభించారు. సహస్రపాదుని వృత్తాంతం వరకు నేను చెప్పి ఉన్నాను. తదుపరి నైమిషారణ్యంలో సౌనకాది మహర్షులు సూత మహర్షిని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన వివరణ చేస్తున్నారు. ఏమని ప్రశ్నించారు సూత మహర్షిని సౌనకాది మహర్షులు అంటే, మహర్షి, జనమేజయ సర్పయాగంలో పాములు చనిపోకుండా కాపాడిన ఆస్తిక మహర్షి ఎవరు, ఆయన గురించి వివరణ చేయమని చెప్తారన్నమాట. ఇప్పుడు సూత మహర్షి వివరణ చేస్తున్నారు. కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు, కద్రువ, వినత. అంటే ఆయనకి అనేక మంది భార్యలు ఉన్నారు. ఈ కథకు సంబంధించినంత వరకు వీరిద్దరే కాబట్టి కద్రువ, వినత. వీరిద్దరు కూడా దక్ష ప్రజాపతి కుమార్తెలు. అక్క చెల్లెళ్ళు అయినా కానీ వాళ్ళు సౌతులు, అంటే ఇద్దరు భార్యలు కాబట్టి. ఇప్పుడు పెళ్ళైన తర్వాత భర్తను విశేషంగా సేవ చేయాలి. ఎందుకంటే పతివ్రతలందరూ కూడా భర్తను సేవ చేసి ఆ పాతివ్రత్యాన్ని సంపాదించారన్నమాట. అంటే పతివ్రత ఎలా అవుతారంటే, వారు పెళ్ళైన తర్వాత కేవలం తమ భర్తనే పరమేశ్వరుడుగా భావించి ఆయన్ని విశేషంగా సేవ చేస్తారు. అంటే భర్త మనసులో స్థానం సంపాదించుకోవాలా ఏ స్త్రీకైనా కానీ. అంటే స్వాధీన వల్లభ అంటారు. ఆ విధంగా కద్రువ, వినత కశ్యప ప్రజాపతికి విశేషంగా సేవ చేశారు. ఆయన సంతోషానికి కారకులయ్యారు. అప్పుడు కశ్యప ప్రజాపతి ఇద్దరు భార్యలను అడిగారు, మీకేం కావాలని. అంటే పెళ్ళైన ఏ స్త్రీకైనా ఏం కావాలా? అమ్మతనం కోరుకుంటుంది, తల్లి కావాలనుకుంటుంది. అందువల్ల పెద్ద భార్య కద్రువ కోరుకుంటుంది, అనల తేజులు దీర్ఘదేహులు అయినట్టి తనూజులన్ వినుత సత్తుల కోరే కద్రువ వేవురం కడువేడ్కతో. ఆమె ఏం కోరిందంటే, నాకు దీర్ఘదేహులు అంటే శరీరం పొడుగ్గా ఉండేవారు, తేజోవంతులు, బలవంతులు, కామరూపులు, నాకు 1000 మంది సంతానం కావాలని ఆమె కోరుకుంది. ఆయన తదాస్తు అన్నారు. చిన్న భార్య వంక చూశారు. వినత కోరే సత్పుత్రులన్ భుజవీర్యవంతుల, వారికంటే బలాధికులైన వీరులో గడింది ఇద్దరన్. ఇక్కడ పడిందనమాట. ఎందుకంటే కద్రువకు అసూయ ఉన్న కారణంగా సరస్వతి కటాక్షము లేక మంచి సంతానము కావాలా అని కోరుకోలేకపోయింది. కానీ వినతకు అసూయ లేదు, కానీ అతిశయం ఉంది. అతిశయము అంటే అర్థం ఏంటంటే, అందరికంటే నేనే తెలియగలను అనుకుంటూ ఉంటారు. అందువల్ల ఆమెకి సరస్వతి కటాక్షం వలన ఆమె మంచి సంతానం కావాలని కోరుకుంది. మంచి సంతానం కానీ కలిగితే తండ్రికి మంచి పేరు, కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడతారు. ఆమె ఏం కోరింది, మా అక్కకు ఎంతమంది కొడుకులు పుడుతున్నారో, ఎంత బలవంతులో, ఎంత తేజోవంతులో, కామరూపులో, వారికంటే 2 అంతలు బలం ఉండే తేజోవంతులైన కుమారులు, మంచి కుమారులు ఇద్దరు చాలని చెప్పన్నది. ఆయన తదాస్తు అన్నారు. అంటే సంతానం కలగాలంటే చేయాల్సింది ఏంది? శ్రీ మహావిష్ణువు ఉద్దేశించి
పుత్రకామిష్టి యాగం చేయాలి. అప్పుడు పుత్రకామిష్టి యాగం చేస్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో వారిద్దరూ గర్భం దాల్చారు. ఒక 500 సంవత్సరాల తర్వాత కద్రువ గర్భంలో నుంచి ఒక 1000 గుడ్లు ప్రసవించింది. అది ఈశ్వరానుగ్రహం. మహాత్ముల జననము నదుల పుట్టుక గురించి విచారణ చేయరాదని శాస్త్రం. అంటే 1000 మంది సంతానం ఆ గర్భంలోంచి పుట్టరు కాబట్టి వాళ్ళు అండం రూపంలో పుట్టారు. వినతకు 2 గుడ్లు ప్రసవించింది. కశ్యప ప్రజాపతి అన్నారు, ఈ 1000 గుడ్లు పొదగేశాడు. ఈ 1000 గుడ్లలో నుంచి కానీ సంతానం బయటకు వస్తే వాళ్ళు కద్రువ సంతానం. ఈ 2 గుడ్లలో నుంచి సంతానం బయటకు వస్తే వారు వినత సంతానం వైనితేయులని చెప్పి ఆయన గంధమాదన పర్వతానికి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉన్నారు. 1000 గుడ్లు 500 సంవత్సరాలు పొదిగిన తర్వాత 1000 పాములు బయటకు వచ్చినాయి. ఆదిశేషుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు, ఐరావతుడు, యలాపుత్రుడు ఇలాంటి సంతానం 1000 మంది బయటకు వచ్చారు. ఆమె సంతోషపడింది. కానీ వినతకు ఇంకా 2 గుడ్లు పిగిలి పిల్ల బయటికి రాలా. ఆమెకి అతిశయం, అంటే అందరికంటే తెలియగలదు అనుకుంటుంది. కానీ ఇప్పుడు కద్రువ అమ్మాయిని కానీ ఈ అమ్మ కాలేకపోయింది. ఇప్పుడు ఆమె ఒక పనికిమాలిన పని చేసింది. తల్లి కావాలనే ఉద్దేశంతో ఒక గుడ్డు పగలగొట్టింది. ఆ గుడ్డులో నుంచి ఒక పక్షి బయటకు వచ్చింది. ఆ పక్షి ఎలా ఉన్నది అనేది నన్నయ్య గారు వివరణ చేస్తున్నారు. దాన అపరాధకాయవి హీనుడు పూర్వార్ధతను సహితుడు అరుణుడనంగా ఉదయించే సుతుండు మహానీతియుతుండు తల్లికి అప్రియ మెసగన్. నన్నయ్య గారు స్పష్టంగా చెప్తున్నారు ఆ పక్షి ఎలా ఉండేది. ఆ పక్షి పూర్ణంగా ఏర్పడలా, నడుము కింద భాగం మాత్రం ఏర్పడలా, నడుము పై భాగం మాత్రమే ఏర్పడింది. అదే చెప్తున్నారు. దాన అపరాధకాయవి అంటే నడుము కింద భాగం ఏర్పడలేదు, పూర్వార్ధతను సహితుడు నడుము పైభాగం మాత్రమే ఏర్పడింది. ఆయన పుట్టుకతోనే అరుణుడు అనే పేరుతో ఆయన బయటకు వచ్చారు. ఆయన తల్లి వంక చూసి, నీకు అతిశయం ఎక్కువ, అవతల కద్రువ గుడ్లు పిగిలి సంతానం బయటకు వచ్చేంతవరకు వేచి చూసింది, నువ్వు వేచి చూడలా. నా అంగవిహారానికి నువ్వు కారణమైనావు. అందువలన ఇప్పుడు నీకు నేను శాపం పెట్టకపోతే ఇంకా అతిశయం వల్ల ఎన్నో తప్పులు జరగవచ్చు. అందువల్ల నీకు నేను శాపం పెడుతున్నానని చెప్పని నా అంగవైకల్యానికి నీవు కారణమైనావు కాబట్టి అతిశయం వలన ఆ అతిశయం పోవాలంటే నువ్వు నీ సవితికి 500 సంవత్సరాలు దాస్యం చేయని శాపం పెట్టాడు కొడుకు. ఆడపడిన దెబ్బ. ఎవరికైతే అతిశయం అంటే నేనే తెలియగలదని అనుకుంటా ఉంటారు చాలామంది, వాళ్ళకి అలా పడద్దనమాట. ఇప్పుడు అరుణుడి చేతిలో తల్లి తప్పించుకోగలరా? లేదు. నన్నయ్య గారు స్పష్టంగా చెప్పారు భారతంలో. తదుపరి అరుణుడు మళ్ళీ అనుగ్రహించాడు. ఎల్లకాలం అమ్మ బానిసగా ఉంటే మంచిది కాదు కదా. అమ్మా, 2వ గుడ్లోని ఒక మహానుభావుడు ఆవిర్భవిస్తాడు, ఆయన నిన్ను దాస్యం నుంచి విముక్తి చేస్తాడని చెప్పి అరుణుడు సూర్యుడికి రథసారథిగా వెళ్ళిపోయాడు. అరుణుడు సూర్యుడి రథసారథిగా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించాడనమాట. ఆ విధంగా ఆ అరుణుడు సూర్యుడికి రథసారథిగా ఉన్నారు. ఇక అరుణుడు పెట్టిన శాపం అమల్లోకి రావాలి కాబట్టి ఒకనాడు కద్రువ వినత ఇద్దరు కూడా ఆ క్షీరసాగరం వైపు వెళ్ళారు. అక్కడ క్షీరసాగర మదనం జరిగింది. అక్కడి నుంచి అమృతము, హాలాహలము, కాలకోట విషము, ఐరావతము, కల్పవృక్షము, కామధేనువు, ఉచ్చైస్రవము అనే ఒక చల్లటి గుర్రం కూడా ఆవిర్భవించింది. ఇప్పుడు ఆ గుర్రాన్ని చూసి కద్రు ఆ చెల్లెలు వినత్తో పన్నీం వేసింది. చెల్లి, ఆ గుర్రం అంతా తెల్లంగా ఉంది, తోక మాత్రం నల్లంగా ఉందని చెప్పంటది. లేదు, ఆ గుర్రం అంతా తెల్లంగా ఉందని చెల్లెలు. సరే పందెం. నన్నయ్య గారు చెప్తున్నారు, ఆ మహాస్వంబు ధవళదేహమునందు నల్ల కలిగిన నీవిప్పుడు నాకు దాసి బగుము, అందు నల్ల లేదయ్యనేని మరి ఏను దాసి నగుదు, బన్నిద ముసరము అంటే పన్నెం వేయి. పన్నెం అనేది వేయకూడదు, కానీ ఇక్కడ పన్నెం వేశారు. అప్పుడు కద్రువ తెలీదా గుర్రం తోక తెలుపని తెలుసు, చెల్లెల్ని మోసం చేయడానికి
ఆమె ఒక రాత్రి సమయం తీసుకుంది, ఒక రోజు సమయం తీసుకుంది, ఒక రాత్రి. చెల్లి గుర్రవాడికి పోద్ది, ఇప్పుడు సూర్యుడు అస్తమించే సమయం ఆసన్నమైంది, మన భర్త సంధ్యావందనం చేసుకొని వస్తాడు, అగ్నికార్యం చేయాలి, మన అగ్ని సిద్ధం చేయాలా, మనం పత్నం కదా, భర్తను అనుగమించాలా అని చెప్పని మోసం చేసి చెల్లిని తీసుకెళ్తుంది ఆశ్రమానికి. ఆ విధంగా కద్రువ చెల్లెల్ని ఎలా మోసం చేసింది అనేది రేపటి రోజు మనం భారతంలో వివరణ చేస్తాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.